ఇప్పటికే మారేడు మిల్లులో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు కీలక నేత హిడ్బా కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరోవైపు విజయవాడలో కూడా మావోయిస్టులు కలకలం రేపుతున్నారు. కానూరులోని ఒక భవనంలో 10 మంది మావోయిస్టులు ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీగా భద్రతా బలగాల ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. 4 మావోయిస్టులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరొక 6 మావోయిస్టులు తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. తప్పించుకున్నటువంటి మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా మారేడు మిల్లులో జరిగినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఎదురు కాల్పుల్లో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతుండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు విజయవాడలో కూడా మావోయిస్టులు ఉన్నారన్నటువంటి సమాచారం సంచలనంగా మారింది. ఆ ప్రాంతాన్నంతా కూడా ఇప్పుడు భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. 4 ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 10 మంది ఒక భవనంలో షెల్టర్లు తీసుకుని ఉన్నారు అంటూ సమాచారం అందింది పోలీసులకి. వెంటనే అక్కడికి చేరుకున్నారు, ఆ భవనాన్ని చుట్టుముట్టారు. అయితే పోలీసుల రాకని గమనించినటువంటి మావోయిస్టుల్లో కొంతమంది తప్పించుకున్నారు. 6 తప్పించుకోగా 4 మాత్రం అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఒక భవనంలో 10 మంది మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారంతో అదిగో అదే భవనం. ఆ భవనంలో 10 మంది మావోయిస్టులు తలదాచుకున్నారు, షెల్టర్ తీసుకున్నారు అన్న సమాచారంతో వెంటనే అక్కడికి బలగాలు చేరుకున్నాయి. భద్రతా బలగాలు చేరుకొని ఆ భవనాన్ని చుట్టుముట్టాయి. నెమ్మదిగా ఆ భవనం వైపు కదులుతూ వెళ్ళాయి. ఈలోగా బలగాల యొక్క కదలికల్ని గమనించినటువంటి మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ చుట్టుపక్కల అన్నీ కూడా మొత్తం చూస్తున్నాం, సన్నటి గల్లీలు ఉన్నాయి, చిన్న చిన్న సందులు ఉన్నాయి. దీనివల్ల వెంటనే వాళ్ళు పారిపోవడానికి కొంత సులువైనట్లుగా తెలుస్తోంది. అయితే 10 మందిలో 6 మాత్రమే తప్పించుకున్నారు, 4 మాత్రం ఇప్పుడు బలగాలకి చిక్కారు. మిగతా 6 ఎటువైపు వెళ్లారు? సిటీలోకి పారిపోయారు. ఖచ్చితంగా అది క్లియర్గా అర్థమవుతుంది. సిటీ లోపలికి పారిపోయారు. అయితే సిటీ లోపలికి ఎటువైపు వెళ్లారు అనే దాని గురించి ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. వీలైనంత త్వరగా వారిని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఇప్పుడు విజయవాడ హై అలర్ట్లో ఉంది. ఇప్పటికే మారేడు మిల్లులో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. మోస్ట్ వాంటెడ్ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్బా కూడా ప్రాణాలు కోల్పోయాడు. హిడ్బా భార్య రాజే కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మరొక 4 అనుచరులు కూడా, మల్లా, దేవే, నారాయణ, శంకర్, ఇలా మొత్తం 6 అక్కడ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. పర్ల దగ్గర తలదాచుకునేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో వాళ్ళ కమిటీ సభ్యుల్ని మీట్ అవ్వడానికి కూడా ఒక్కోసారి ఈ సిటీల్లోకి వస్తూ ఉంటారు. ఏ కారణంతో వచ్చారనేది మనకి ఇంకా తెలియదు. కానీ 10 మంది ఉన్నారన్నటువంటి సమాచారంతో బలగాలు అక్కడికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. 4 అదుపులోకి తీసుకున్నారు. మరొక 6 అక్కడి నుంచి పారిపోయారు. ఒకసారి నేను మీకు ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. మరోవైపు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వాళ్ళని మరి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. వాళ్ళని విచారించే అవకాశం ఉంది. అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఆ ప్రాంతంలో ఎందుకున్నారు, ఆ బిల్డింగ్లో ఎందుకున్నారు, ఎందుకు వచ్చారు సిటీలోకి అనే దానికి సంబంధించి కూడా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి ఎక్కడైతే ఇప్పుడు మావోయిస్టులు తలదాచుకున్నారన్న ఆ సమాచారంతో బలగాలు అక్కడికి వెళ్ళాయో ఆ ప్రాంతం నుంచే మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్తో ఒకసారి మాట్లాడదాం, అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. కృష్ణమోహన్, 10 మందిలో 4 పట్టుబడినట్లుగా తెలుస్తుంది, 6 తప్పించుకుపోయారంటూ సమాచారం. వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, గాలింపు చర్యలు ఎలా జరుగుతున్నాయి, అలాగే పట్టుకున్న వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అసలు ఈ అంశానికి సంబంధించి? ఏదైతే సెర్చ్ ఆపరేషన్ ఉదయం నుంచి జరుగుతోందో విజయవాడలోని కానూరు ప్రాంతంలో, కానూరు ఆటోనగర్ ప్రాంతంలో మనం చూసుకుంటే ఎదురుగా మనం చూస్తున్న కేఆర్ ఫర్టిలైజర్ టెక్నాలజీస్, దీని మొత్తం కూడా ఇక్కడ పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు. ఈ ప్రాంతంలోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆ వెనకాల ఉన్న ఎల్లో బిల్డింగ్లో పూర్తిగా కూడా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఆల్మోస్ట్ దానికి సంబంధించిన ఆహారంలో పూర్తిగా ఎక్కడికక్కడ దీనికి సంబంధించిన ఆహారంలో క్లియర్గా పోలీసులు అయితే ఇప్పటికే దాదాపుగా ఒక 10 మంది దాకా అనుమానంగా ఉన్న వ్యక్తుల్ని అనుమతి తీసుకునే ప్రయత్నం అదుపులో తీసుకున్నారు. దీంట్లో 4 ఆపరేషన్ 4 దొరికినట్టుగా సమాచారం. 4ని పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించిన పరిస్థితి. ఎవరిని కూడా ఇక్కడ మనం చూసుకుంటే పోలీసులు చేస్తున్న హడావిడి చూడొచ్చు. ఎవరిని కూడా ఇక్కడ అనుమతి ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. పోలీసులు పూర్తిగా ఇక్కడి నుంచి అందరినీ కూడా అక్కడ ఉండొద్దని చెప్పి బయటికి పంపించి ఇస్తున్న
పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ పూర్తిగా కూడా అదుపులో తీసుకున్నారు. అయితే ఒక గతంలో మాజీ మావోయిస్టు దీనికి సంబంధించిన వ్యవహారంలో కొంత షెల్టర్ ఇచ్చారు అనేది కొంత సమాచారం అయితే ఉంది. బట్ ఉదయం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మారేడుమల్లి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్ కావచ్చు, దాంట్లో 6 మంది మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యం మనం చూసాం. ఆ సందర్భం నుంచి ఇప్పుడు విజయవాడ లాంటి అమరావతి ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్ విజయవాడలో ఇప్పుడు వస్తున్న ఈ సందర్భం చూస్తుంటే కొంత ఆందోళన కలిగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. పోలీసులు మొత్తం కూడా ఈ ఆటోనగర్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ బ్లాక్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ అనుమతించలేదు, లోపలికి ఎవరిని కూడా అనుమతించి ఇవ్వడం లేదు. ఇక్కడ పోలీసులు ఎవరిని కూడా రానిచ్చే పరిస్థితి లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 10 మందిలో 4గురిని అదుపులో తీసుకున్నారు అనేది ఒక సమాచారం అయితే ఉంటుంది. ఇప్పటికీ ఉన్నతాధికారులు ఆదేశాలు పక్కా సమాచారంలోనే ఈ సమావేశానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ దాదాపుగా ఆ ఎల్లో బిల్డింగ్, ఇందాక నేను చూపిస్తున్న ఎల్లో బిల్డింగ్ కంప్లీట్గా కూడా ఎల్లో బిల్డింగ్లో చాలా రోజులుగా షెల్టర్లో ఉన్నారు అనేది ఒక పక్కా సమాచారం. ఆ షెల్టర్తోనే అందులో ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో కూడా హిడ్మా కూడా మృతి చెందాడు అనేది క్లియర్గా వస్తున్న సమాచారం నందు. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్న కంప్లీట్గా కానూరులో జరుగుతున్న కొత్త ఆటోనగర్ ఏరియాలో జరుగుతున్న ఈ ప్రాంతంలో ఎక్కడికక్కడ క్లియర్గా ఏం జరుగుతుంది అనే అంశాల మీద పూర్తిగా కూడా క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికీ పోలీసులకు సంబంధించిన ఆహారంలో కావచ్చు, లేకపోతే పోలీసుల దగ్గర ఉన్న సమాచారం అంటే కంప్లీట్గా కూడా పెద్ద ఎత్తున బలగాలు అయితే ఇక్కడ ఉన్న ఈ ప్రాంతానికి చేరుకునే ఉదయం నుంచి దాదాపుగా 1 గంట సమయం నుంచి కూడా ఈ ప్రాంతంలో సెర్చ్ వారెంట్స్ చేస్తున్నారు. తర్వాత కార్ని సెర్చ్ చేస్తున్నారు. మొత్తాన్ని కూడా బ్లాక్ చేశారు. ఎక్కడ ఎవరిని లోపలికి అనుమతించలేదు. ఈ ప్రాంతంలో కరెక్ట్గా కేఆర్ ఫుల్ టెక్నాలజీస్ ఏదైతే మనం కనబడుతుందో దానికి ఆపోజిట్లో ఉన్న ఎల్లో బిల్డింగ్లోనే వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. అయితే దీన్ని ఎంతవరకు వర్కౌట్ ఇప్పటికీ పూర్తి సమాచారం ఏంటి అనేది మనం అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ చాలా వరకు కూడా పోలీసు సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేకపోతే ఉదయం నుంచి జరుగుతున్న ఇది పూర్తిగా కూడా ఏలూరు రేంజ్కి వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయం ఏలూరు రేంజ్ ఐజీతో కూడా మనం మాట్లాడినప్పుడు కొంత సమాచారం తీసుకుంటున్న ప్రయత్నం అయితే చేస్తున్నాం. అశోక్ కుమార్ కూడా మరి కాసేపట్లో ఇక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం ఆన్ ద వే అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఈ ఎప్పటికప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరిని కూడా అనుమతి ఇస్తున్న పరిస్థితి అయితే లేదు. పూర్తిగా కూడా ఉదయం నుంచి జరుగుతున్న దాంట్లో ఆటోనగర్ ఎప్పుడు బిజీగా ఉండే ఆటోనగర్ ఎక్కడికక్కడ బ్లాక్ అయింది. మనం కానీ చూసుకుంటే ఆటోనగర్లో ఎదురుగా ఉన్న షాపులు కావచ్చు, వాటిలో ఉన్న ప్రాంతవాసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పూర్తిగా కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. సో దాదాపుగా మనం కానీ చూసుకుంటే లోపలికి ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం అయితే అంటే కొంచెం చూపించే విజువల్ ప్రయత్నం, కానీ పోలీసులు వద్దని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే కంప్లీట్గా ఇక్కడ మాత్రం చూసుకుంటే కేఆర్ ఫిల్డర్స్కి సంబంధించిన ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో దీంట్లో పూర్తిగా కూడా దీని బ్యాక్ ఎండ్లోనే కంప్లీట్గా కూడా పోలీసులు ఉదయం నుంచి కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే చేశారు. దాదాపుగా ఒక నలుగురిని పూర్తిగా కూడా అదుపులో తీసుకున్నట్టుగా సమాచారం. కొంతమంది పరారైనట్టు కూడా సమాచారం. ఒక లేడీ మావోయిస్టు అంటే గతంలో కొంత అనుకూలంగా వ్యవహరించిన ఒక మావోయిస్టు పాత్రగా ఉంది అనేది దీంట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ దీనికి సంబంధించిన ఆహారంలో మాత్రం నా వార్తలు దీంట్లో ఇప్పటికే ఒక 4-5 మందిని అదుపులో తీసుకున్నాం. ఇంకొక 4గురిని తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఒక 2-3 తప్పించుకున్నారు అనే సమాచారం. ఇప్పటికీ పూర్తిగా కూడా కంట్రోల్లో అయితే పోలీస్ కంట్రోల్లోని ఈ ఏరియా మొత్తం కూడా ఇటువైపుగా వచ్చిన పరిస్థితి. ఎక్కడ మీడియాని కావచ్చు, లేకపోతే ఎవరిని కూడా అనుమతించలేదు. పోలీస్ కంప్లీట్గా ఈ ప్రాంతంలో ఉంది. చుట్టుపక్కల ఉన్న కొంత ప్రత్యేక బలగాలు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇప్పటికే వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళిపోయే ప్రయత్నం చేశాయి. నందు, అంటే ఇప్పుడు విజయవాడలో మావోయిస్టులు అనేది సహజంగా చుట్టుపక్కల ఉన్నటువంటి సామాన్య ప్రజలు అది ఊహించదగింది కాదు. ఆనవాళ్ళు చాలా కనిపించే పరిస్థితి ఉండదు సహజంగా. అయితే ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ మావోయిస్టులు ఉన్నారనడం కానీ, చుట్టూ చూస్తే భద్రతా బలగాలు అక్కడికి వచ్చి అంత జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి, ప్రజల పరిస్థితి ఎలా ఉంది? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇట్స్ నాట్ ఈజీ కదా. డెఫినెట్గా ఎందుకంటే విజయవాడ లాంటి పరిస్థితుల్లో ఎప్పుడు మావోయిస్టుల కదలికలు ఎప్పుడు జరగలేదు. బేసిక్గా
మనం కంబైన్డ్ స్టేట్లో కూడా మనం కానీ చూసుకుంటే ఖమ్మం తర్వాత ఇటువైపు నెల్లూరు, ప్రకాశం ఏవైతే అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, నల్లమల అడవి ఫారెస్ట్ కావచ్చు, లేకపోతే ఆ ప్రాంత బేసిలో ఉన్న జిల్లాల్లోనే ఎక్కువగా కూడా ఈ కదలికలు ఉండే పరిస్థితి మనం చూసాం. గతంలో జరిగిన సాంబశివుడు ఎన్కౌంటర్ కావచ్చు, కడప ప్రాంతంలో ఎర్రసెల్లలో జరిగింది సాంబశివుడు ఎన్కౌంటర్ కావచ్చు, అలాగే నల్లమడలో కొన్ని ఎన్కౌంటర్లు జరిగాయి గతంలో. అప్పుడు మార్కాపురం షెల్టర్ జోన్గా ఉండేది, లేదు ప్రకాశం జిల్లా షెల్టర్ జోన్గా ఉండేది, నెల్లూరు షెల్టర్ జోన్గా ఉండేది. టెక్ మధు లాంటి వ్యక్తులు చాలామంది ఎన్కౌంటర్లు బయట చేసినప్పటికీ కూడా, బ్లాస్టులు చేసినప్పటికీ కూడా వాళ్ళు తిరిగి నెల్లూరు, చెన్నై దగ్గరలో ఉన్న సూళ్ళూరుపేట, నెల్లూరు ప్రాంతంలో కూడా చాలా వరకు షెల్టర్ జోన్ చూసుకున్న పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా విజయవాడ లాంటి ప్రాంతాల్లో, అందులో కానూరు, కొత్త ఆటో నగర్ ఏరియా, ఈ ప్రాంతం అయితే చాలా వరకు కూడా సందేహాలు ఉండవు. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ఆటో కార్మికులు, ఆటోకి సంబంధించిన వాళ్ళ టెక్నికల్స్, మెకానికల్స్ వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వస్తుంటారు. కాబట్టి సో వాళ్ళకి కొంత ఈ ఇబ్బందులు జరిగే ప్రయత్నం జరగదు. సో ఆ ప్రాంతంలోనే భాగంగా ఎక్కువగా ఈ ప్రాంతంలో షెల్టర్ తీసుకొని ఉండవచ్చు అనే ఒక ఆలోచన వస్తోంది. సో ఆ దిశగానే ఈ ప్రయత్నం చేశారా అనేది కూడా కొంత ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు జరుగుతున్న విజయవాడ ఆటో నగర్ లాంటి ప్రాంతంలో ఇంతమంది, దాదాపుగా ఒకరు ఇద్దరు కాదు 10 మంది దాకా ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు అని వస్తున్న వార్తల్లో ఎవరి సహాయం అన్నారు, ఎవరో ఒక లేడీ మావోయిస్టు అందించిన సహాయంతోనే, మాజీ నక్సలైట్ సానుభూతి పరులాలు అందించిన సహాయంలోనే వీళ్ళు ఇంత దూరం ఉంచున్నారు అని ఆలోచిస్తే ఇది సాధ్యమవుతుందా, ఎంతవరకు అవుతుంది అనే అంశాలు కూడా మనం చూడాలి. అంత ఈజీ టాస్క్ అయితే కాదు. అయితే విజయవాడ లాంటి సిటీలో బేసిక్గా మనం కానీ చూసుకుంటే కంబైన్డ్ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఎక్కడ కూడా వీళ్ళ మీద అంత ఒత్తిడి లేదు. ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా కంప్లీట్గా ఏదైతే నల్లమల్ల ఫారెస్ట్ ఉందో, లేకపోతే ఎర్రశిల, తర్వాత ఈ పూర్తిగా కూడా ఆ ప్రాంతాలు, చుట్టుపక్కల పరిసర గ్రామాలు, ఆ ఊర్లలో అంటే ప్రకాశం, నెల్లూరు ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా, ఖమ్మం తర్వాత అటువంటి ప్రాంతాల్లో. కానీ విజయవాడ అంటే సిటీలోకి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకున్న పరిస్థితుల్లో ఎక్కడ లేదు. ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్ కూడా మనం చూసుకుంటే, సాంబశివుడు ఎన్కౌంటర్ కావచ్చు, లేకపోతే ఎర్రసిల్లో జరిగిన 21 మంది ఎన్కౌంటర్ కావచ్చు, లేకపోతే మార్కాపురం ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లు కావచ్చు, ప్రకాశం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లు, నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అప్పుడుకున్న పరిస్థితులకి ఇప్పుడుకున్న పరిస్థితులకి పూర్తిగా చేంజ్ అయింది. కానీ అటువంటి పరిస్థితుల్లో ఒక విజయవాడ లాంటి సిటీ, అందులో కానూరు, విజయవాడ ప్రాంతాలకి చాలా దూరంగా ఉండే ప్రాంతం, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాల్లో అందులో ఆటో నగర్ని ఎంచుకోవడం కొంత ఆశ్చర్యకరమైన అంశంగానే మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా జరిగిన వ్యవహారంలో కొంత ఎంతవరకు దీన్ని పోలీసులు ఈ ప్రాంతాన్ని ఇంకా పూర్తిగా కూడా జల్లెడ పట్టే ప్రయత్నం చేస్తారని ఒక సమాచారం కూడా ఉంది. అయితే ఇప్పటికీ కొంచెం పక్కా సమాచారంతోనే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కేఆర్ ఫీల్డ్ టెక్నాలజీస్కి రావడం, దీని లోపల ఉన్న బిల్డింగ్లోకి వాళ్ళు చేరుకోగలిగారు. చేరుకున్న ప్రాంతంలోనే ఇక్కడి నుంచి నేరుగా కూడా దాదాపుగా 4గురిని అదుపులో తీసుకునే ప్రయత్నం చేయగలిగారు. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితిని మనం చూడొచ్చు. అయితే దీని వెనకాల ఇంత పెద్ద ఆపరేషన్ ఏదైనా ఉందా, లేదా ఎక్కడైనా పాల్గొని వీళ్ళందరికీ ఇక్కడికి కొలిచారా, షెల్టర్ జోన్లో భాగంగా వాళ్ళు ఇక్కడ తీసుకున్నారా లేదా అనే అంశాలను కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు ఈ వ్యవహారం మీద పోలీసులకి అందుబాటులో ఉన్న 4గురు దగ్గర నుంచి ఎటువంటి సమాచారం అందుంది, 4గురు పారిపోయిన మిగతా 4గురు పరిస్థితి ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి అనేది పూర్తిగా చూడాలి. అయితే ఉన్నతాధికారులు ఈ వ్యవహారం మీద స్పందించడానికి ఇష్టపడలేదు. నేను అశోక్ కుమార్ ఐజీతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను. ఆయన కూడా నేను ఈ ప్రాంతానికి వస్తున్నాను, పూర్తి సమాచారం ఇంకా లేదు, కొంత మీరు అనుకున్నట్టుగా కొంతమందిని అయితే అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే చేశామని చెప్పి ఆయన కూడా మాట్లాడుతున్న పరిస్థితి. చూడాలి ఫర్దర్గా ఎటువంటి సిచ్యువేషన్ ఈ ప్రాంతంలో జరగబోతుంది ఏంటి అనేది అయితే చూడాల్సిన పరిస్థితి. కానీ ఒక్కసారి కానీ మనం కానీ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఈ ప్రాంతాన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది కొంత ఆశ్చర్యకరమైన అంశం. బేసిక్గా ఇప్పుడు వరకు కూడా విజయవాడ లాంటి ప్రాంతంలో ఇప్పుడు కూడా మావోయిస్టులు కావచ్చు, సానుభూతి పరుల కలయికలు ఎప్పుడు కూడా జరగల, వాళ్ళ కదలికలు ఎక్కడ కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకున్నారు అనే దాని మీద మాత్రం కొంత ఇష్యూ అయితే జరుగుతుంది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో సెర్చ్ మనం చూడొచ్చు. అడగాని కానీ చూసుకుంటే చాలామంది పోలీసులు, ఎస్టీఎఫ్ పోలీసులు వాళ్ళందరూ కూడా అక్కడ పూర్తిగా కూడా తెలిసే ప్రయత్నం అయితే చూస్తున్నారు. ట్రాబ్బా ఇక్కడి నుంచి చూస్తే కనపడుతుంది.
ఇప్పుడు కానీ చూసుకుంటే చాలా మంది ఆ విజువల్స్ అక్కడ చూసుకుంటే పోలీసులు మొత్తం కూడా ఆ బిల్డింగ్ ని బ్లాక్ కమాండర్స్ లాగా ఎస్టీఎఫ్ బలగాలు కూడా పూర్తిగా కూడా ఆ ఇంటి మీద ఉన్న పరిస్థితిని మనం క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు కానీ చూసుకుంటే ప్రసాద్ క్లియర్గా ఆ బిల్డింగ్ లోకి ఎంతమంది వ్యక్తులు ఉన్నారు ఏంటి అనేది చాలా క్లియర్గా పోలీసులు ఏ విధంగా ఆ ప్రాంతంలో సెర్చ్ చేస్తున్నారు అనే అంశాన్ని చాలా క్లియర్గా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా పెద్ద స్థాయిలో పోలీసు బలగాలు మాత్రం ఆ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి అయితే మనం చూసాం. ఇప్పటి వరకు ఎంతవరకుని అదుపులో తీసుకున్నారు అనే అంశాన్ని మీద మాత్రం కొంత పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవైపు నందు ఈ ఎంతవరకు ఇంకా పూర్తి స్థాయిలో వివరాలను సేకరిస్తారు, ఎంతవరకు వీళ్ళని ఇక్కడి నుంచి అదుపులో తీసుకున్నారు, అసలు మొత్తం ఎంతమంది ఉన్నారు అని కూడా పోలీసులు కొంత సమాచారం ఇచ్చే ప్రయత్నం అయితే చూడాలి. అయితే ఇప్పటి వరకు మనం చూస్తున్న ఈ సర్చ్ ఆపరేషన్ మాత్రం కొనసాగుతుంది. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కొంతమంది అక్కడి నుంచి పారిపోయారు అని చెప్తున్నారు కదా, మరి ఇంకా అంతమంది ఆ బిల్డింగ్ దగ్గర ఎందుకున్నారు? అంటే అక్కడ ఇంకా బిల్డింగ్ లోపల కానీ బయట కానీ ఆ చుట్టుపక్కల కానీ ఇంకా ఉన్నారన్న అనుమానమా? అట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు చూపించినటువంటి విజువల్స్ లో బాంబ్ స్క్వాడ్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆ సూట్ వేసుకొని వాళ్ళు అక్కడ ఏదో చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. పైన ఒక 8 మంది ఉన్నారు అప్రాక్సిమేట్లీ. బాంబ్ స్క్వాడ్ ఉన్నట్లుగా అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే అక్కడ ఏమన్నా ఎక్స్ప్లోజివ్స్ ఉండే అవకాశం ఉందా? బేసిక్గా అయితే మొత్తం ఎస్టీఎఫ్ కావచ్చు, లేకపోతే వివిధ దళాలకు సంబంధించిన టీమ్స్ మొత్తం కూడా అక్కడ సర్చింగ్ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. కంప్లీట్గా 4-5 మందిని అదుపులో తీసుకున్నారు, మరి కొంతమంది అక్కడి నుంచి పారిపోయారు అనేది. ఆ బిల్డింగ్ మొత్తం కూడా రెంట్కి తీసుకుని వాళ్ళు అక్కడే ఉంటున్నారు అని. కానీ ఇంతవరకు అప్డేట్ అంటే పూర్తి స్థాయిలో ఎందుకు అంతమంది పోలీసులు తనిఖీలు ఇంకా కొనసాగిస్తున్నారు, జరుగుతున్న దీంట్లో పూర్తిగా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎంతవరకు ఎక్కడ ప్రాంతం వాళ్ళు వచ్చారు ఏంటి అనే అంశాన్ని ఇంకా పూర్తిగా కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఒక పెద్ద సర్చ్ ఆపరేషన్ అయితే ఈ ప్రాంతంలో పూర్తిగా కూడా జరుగుతుంది. ఎవరిని అనుమతి లేదు, లోపలికి ఎవరికి పంపించట్లేదు. ఈ పూర్తిగా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా పోలీసులు తమ కంట్రోల్లో తీసుకున్నారు. ఎస్టీఎఫ్ బలగాలు ఆ బిల్డింగ్ని పూర్తిగా కూడా కంట్రోల్లో తీసుకున్నారు. నందు, మనం చూస్తున్నాం చాలా పెద్ద స్థాయిలో ఈ ఆపరేషన్ అయితే జరుగుతోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఒక ప్రయత్నం జరుగుతుంది. ఉన్నతాధికారులు కూడా అంటే ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా బహుశా ఈ సాయంత్రానికి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనపడుతోంది నందు. బట్ చూడాలి మరి ఫర్దర్గా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, దీని మీద ఏ విధంగా ముందుకి కొనసాగుతారు అనే అంశాలని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ మనం చూస్తున్న పరిస్థితుల్లో ఇంకా సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది నందు. ఇక్కడ పోలీసు కావచ్చు, ఇతర తర్వాత గన్నవరం పోలీసులు, తర్వాత పెనమలూరు, తర్వాత వివిధ ప్రాంతాలకు చుట్టుపక్కల ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఆల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులు మొత్తం కూడా ఇక్కడ విధుల్లో ఉన్నారు. ఎవరిని లోపలికి అనుమతించే ప్రయత్నం అయితే కనపడడం లేదు. సో ఫర్దర్గా దీన్ని ఎంతవరకు ఇంకా ఇక్కడ వీళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతోంది నందు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుండండి ఈ అంశానికి సంబంధించి. మొత్తం మీద విజయవాడలో ఒక హై అలర్ట్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మావోయిస్టులు షెల్టర్లో ఉన్నారు అన్నటువంటి సమాచారంతో అక్కడికి వెళ్ళినటువంటి భద్రతా బలగాలు కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇనిషియల్గా మనకు అందినటువంటి సమాచారం ప్రకారం మొత్తం 10 మంది ఉంటే 6 పారిపోయారు, 4 అదుపులోకి తీసుకున్నారు అంటూ సమాచారం అందింది. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే అప్రాక్సిమేట్లీ 3 కానీ 4 కానీ అదుపులోకి తీసుకుంటే మరొక 3 పారిపోయి ఉండొచ్చు అనే సమాచారం అందుతుంది. మరోవైపు నిజంగానే ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఉండుంటే అక్కడికి వెళ్ళాక కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు, కొంతమంది పారిపోయారు. బట్ ఇంకా అక్కడే మొత్తం అంతమంది బలగాలు ఏం చేస్తున్నారు అక్కడ అనేదే ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. ఆ బిల్డింగ్లోనే ఉన్నారు, ఆ రూమ్ చుట్టూ కనిపిస్తున్నారు. అండ్ మనం ఇందాక చూసినటువంటి